చీపురు చిత్తుచిత్తయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి మూటగట్టుకుంది. అన్ని వర్గాలపై ఉచితాల వర్షం కురిపించినా ఈసారి హస్తిన ఓటర్లు కేజ్రీవాల్ను నమ్మలేదు. ఆప్ ఘోర పరాజయానికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణలే. అవినీతిని చీపురుతో ఉచ్చేస్తామంటూ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ ఈసారి ఢిల్లీ ఓటర్లే అధికారం నుంచి ఉచ్చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి మరక అంటించింది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు. ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక శీష్ మహల్ వ్యవహారం కేజ్రీవాల్ ఇమేజ్ను టోటల్గా డ్యామేజ్ చేసేసింది. సామాన్యుణ్ణి అంటూ అధికారంలోకి వచ్చిన వ్యక్తి విలాసవంతమైన భవనం కట్టుకోవటం అందరికీ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది. అవినీతి ఆరోపణలు, శీష్ మహల్ వ్యవహారాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది బీజేపీ. కేజ్రీవాల్కు చెక్ పెట్టడంలో సక్సెస్ అయింది. పదేళ్లుగా అధికారంలో ఉండడం, ప్రధాన హామీలు అమలు చేయలేకపోవటం ఆ ఓటమికి మరో కారణంగా చెప్పొచ్చు. యమునా నదిని శుభ్రపరచడం, ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటి హామీలు నెరవేరలేదు. ముఖ్యంగా పొల్యూషన్ విషయంలో కేజ్రీవాల్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, కేంద్రంపై నిందలు వేయటం ఢిల్లీ ఓటర్లకు నచ్చలేదు. యువ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమయ్యారు ఈ కారణంగానే. ఢిల్లీలో ఆప్ ఓటమికి కాంగ్రెస్ కూడా ఓ కారణమే. ఓట్లు చీల్చి చీపురు పార్టీని చెల్లాచెదురు చేసింది. వరుసగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 0 సీట్లకే పరిమితమైన 6% ఓట్లు రాబట్టింది కాంగ్రెస్. ఈ ఓట్లే ఆప్ కొంప ముంచేశాయి. చాలా స్థానాల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చడం బీజేపీకి కలిసొచ్చింది. కొన్ని చోట్ల ఆప్ను ఓడించడానికి కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి ఓటేశారనే ప్రచారమూ జరుగుతోంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అతీషిని సీఎం పీఠం ఎక్కించారు. ఇది పార్టీలో చిలికకు దారితీసింది. కైలాస్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ లాంటి నాయకులు బీజేపీలో చేరిపోయి ఆప్ను దెబ్బతీశారు. మొత్తం మీద ఢిల్లీలో ఆప్ కథ ముగిసిపోయింది. కేజ్రీవాల్పై అన్నా హజారే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేజ్రీవాల్ అధికారాన్ని, డబ్బును దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. राजनीति में आरोप प्रत्यारोप होते रहते हैं, लेकिन जब आरोप होते हैं तो ये आरोप कैसे गलत है वो जनता को दिखाना जरूरी है कि ये मेरे ऊपर जो आरोप हुआ ये गलत है। ये साबित करना पड़ता है। जो साबित होगा तो कोई नहीं बिगड़ सकता है। वो सच हमेशा सच होता है, झूठा हमेशा झूठ होता है। तो सच के मार्ग से जाना चाहिए। दिल्ली में पहली बार एक मीटिंग हुई थी और उस मीटिंग में इन्होंने पक्ष और पार्टी निकालने के लिए सोच किया था और जिनको पक्ष और पार्टी में जाना है वो मीटिंग के लिए आ जाओ। मैंने देखा, मैंने तय किया पक्ष और पार्टी में मैं नहीं जाऊंगा। దేశ రాజధానిలో కమలం వికసించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బ్లాక్ బస్టర్ విక్టరీ నమోదు చేసింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా రెపరెపలాడింది. 2014లోనే కేంద్రంలో పాగా వేసిన బీజేపీ హస్తినలో అధికారంలోకి రావడానికి మాత్రం 10 ఏళ్లు పట్టింది. ఈసారి గెలిచి తీరాల్సిందేనని పంతం పట్టి మరీ అనుకున్నది సాధించింది కమలదళం. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కార్యాచరణ ఢిల్లీలో కాషాయ ప్రభంజనానికి బాటలు వేశాయి. పునర్వ్యవస్థీకరణ తర్వాత 1993లో జరిగిన ఢిల్లీ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం విజయఢంకా మోగించింది. మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఆయన్ను తప్పించి సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ అధిష్టానం. చివర్లో సుష్మా స్వరాజ్ను సీఎం చేసింది. 5 ఏళ్లలో 3 సీఎంలు మార్చిన ప్రభావం
1998 అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. సుష్మా స్వరాజ్ నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. 1998 నుంచి వరుసగా 3 పర్యాయాలు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబర్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. 2013 ఎన్నికల్లో ఢిల్లీలో ఘన విజయం సాధించిన ఆప్ 2015, 2020లోనూ విజయ పరంపర కొనసాగించింది. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత ఆప్ వరుస విజయాలతో 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉండిపోయింది బీజేపీ. 2015, 2020లో ఢిల్లీలో మోదీ మ్యాజిక్ పని చేయలేదు. ఈసారి మాత్రం మోదీ షా వ్యూహాలు పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటైంది. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రానుందని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన సంబరాల్లో కొందరైతే ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ కార్యకర్తల్లోని ఒక దివ్యాంగుడు భావోద్వేగంతో జయ జయ ధ్వానాలు చేసిన దృశ్యం సాటి కమలనాథులను కూడా ఉద్వేగానికి లోనయ్యేలా చేసింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్తో పాటు పలుచోట్ల బాణసంచా కాలుస్తూ డప్పులు వాయిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు కమలనాథులు. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారం చేపట్టనున్న ఆనందం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.